అభినయం దర్శనం ఆవేశంగా సమర్పించు తుప్పల్లో తోపులాట నడుం పట్టు తొడ మీద కొట్టు. ఈ సినిమా రికార్డ్స్ అన్నింటినీ తిరగరాస్తుంది. ఒకే రోజు చిత్రీకరణ జరుపుకొని అదే రోజు విడుదలై అదే రోజు సాయంత్రానికి అట్రప్లాప్ అయిన సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సినిమా షూటింగ్ జరిగిన దగ్గర నుండి ఆ చిత్రీకరణలో లేదా డబ్బింగ్లో ఎడిటింగ్ డైరెక్షన్ వీటన్నిటిలో జరిగినటువంటి టెక్నికల్ లోపాలేంటి, సాంకేతిక సమస్యలు ఏంటి, ఆ వీడియో ప్లే చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దాని మీద అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్లోనే క్రిటిక్స్ అభ్యంతరం లేవనెత్తున్నారు. ఏంటంటే ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో మాస్కులు ధరించినటువంటి ఇంటర్నేషనల్ తీవ్రవాదులు వాళ్ళు వెంటబడుతూ ఉన్నారు. వాళ్ళ చేతులు ఎలాంటి మారణాయుధాలు లేవు. వాళ్ళని చూసి వెహికల్లో ఉన్న వీళ్ళు ఎందుకు భయపడ్డారు, ఎందుకు పారిపోయారు? అవసరమైతే వాళ్ళని గుద్ది చంపేయచ్చు కదా, లేదా దొరకకుండా వెహికల్ ముందుకు పోనిచ్చేయచ్చు కదా. అసలు వెహికల్ ఆపాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఈ కారులో ఉన్న ఆర్టిస్టు స్పాంటేనియస్గా చాలా బాగా రియాక్ట్ అయ్యాడు. ఎప్పుడైతే ఆ రాయి వచ్చి తగిలిన సౌండ్, ఆ సౌండ్కి ఇతను ఇచ్చిన రియాక్షన్ చాలా బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇక్కడి నుంచి సినిమాలో లాజిక్ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ కారు కదులుతూ ఉంది కదా, రాయి వచ్చి తగిలింది. వెంటనే డ్రైవింగ్ చేసేటటువంటి అభినయం దర్శనం గారు హీరో గారు ఏమైపోయారు? ఎందుకంటే హీరో గారే డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్పి తర్వాత వాళ్ళు రివీల్ చేశారు ట్విస్ట్. ఇప్పుడు కారులో రాయి పడంగానే అభినయం దర్శనం ఏమైపోయాడు? కారు ఆపేసి దూకేసి పరిగెత్తాడా? రాయి తగిలితే కారు ఎందుకు ఆపాలి అసలు? సినిమా మొత్తం ఇతనికి ఒకటే ఎక్స్ప్రెషన్, అంటే ఈ అరుపులే. ఇది చాలా అబ్నార్మల్గా ఉంది, ఆర్టిఫిషియల్గా ఉంది. అసలు ఆ డోర్ ఎందుకు ఓపెన్ చేశాడు? డోర్ ఓపెన్ చేసి నా కాలు లాగన్నాడు, ఆ కాలు బయటికి ఎందుకు పెట్టాడు? అవి భయంతో అరుస్తున్న అరుపుల్లా లేవు. వీడిని లాగారు, తర్వాత వాళ్ళు పారిపోయారా? అంటే దాగుడు మూతలు ఆడుతున్నారా వాళ్ళు? ఎందుకు లాగారు, ఎందుకు పారిపోయారు? వీడు ఫోన్ పట్టుకున్నాడు. అసలు వాళ్ళు మాస్కులు పెట్టుకుని వచ్చారు కదా, ఎవరికి దొరకకూడదని చెప్పి. వీడు ఫోన్ రికార్డ్ చేస్తుంటే ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటి? అంత కేర్ఫుల్గా ఉన్నవాళ్ళు ఫస్ట్ ఫోన్ లాక్కుంటారు కదా. కాబట్టి ఇక్కడ కూడా సినిమాలో లాజిక్ మిస్ అయింది. ఇది చూడండి, సినిమాలో హైలైట్ సీన్ ఇది. ఇద్దరు అభినయం దర్శిని పడుకోబెట్టి వీళ్ళు ఆయన మీద వంగుని ఏదో చేస్తున్నారు. అరవింద్ గారు, మీరు విడివిడిగా చూడకండి, కామం కనిపిస్తుంది. అదే కలిపి చూసారనుకోండి కామన్గా ఉంటుంది. అయితే వీళ్ళు ఒంగుని కోడిని కోస్తారు కదా, కోడి మెడ కోస్తారు కదా, ఆ విధంగా అలాంటి యాక్టివిటీ ఏదైనా చేస్తున్నారా అని ఫస్ట్ ప్రేక్షకులకి డౌట్ వచ్చింది. చూద్దాం. ఇక్కడ ఎవరు అని వీళ్ళు పరిగెత్తి వెళ్తున్నాడు కదా, మధ్యలో ఒకడు ఎదురొచ్చాడు. అది ఎందుకు ఎదురొచ్చాడు, తర్వాత వీడిని ఎందుకు వదిలేసాడో అర్థం కాల. తీరా చూస్తే ఈ అటాక్ చేసిన వాళ్ళు కూడా ముగ్గురే. వీళ్ళు కారులో ముగ్గురు ఉన్నారు. ఒక్కొక్కడు వీళ్ళు కూడా పందుల్లాగానే ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు తిరగబడలేదు అసలు? రేడియోలో వ్యాఖ్యాతలు మనకి దృశ్యం అందుబాటులో ఉండదు కాబట్టి మనకు ఆ ఫీల్ కలగడానికి వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు. వాళ్ళు శ్రవణ మాధ్యమం ద్వారా మనకి కంటెంట్ చేరవేస్తున్నారు కాబట్టి. అలాగే వీడు కూడా ప్రేక్షకులకు వెళ్ళాలి, ఈ వీడియో ప్రేక్షకులకు వెళ్ళాలి కాబట్టి అక్కడ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట. మా కళ్ళల్లో కారం కొట్ట మీరు ఫీల్ అవ్వండి అని చెప్తున్నాడు. మొత్తానికి వాళ్ళిద్దరూ ఈ పడుకోబెట్టిన అభినయం దర్శన్ని వాళ్ళిద్దరూ ఏదో చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ అభినయం దర్శనం లేచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఓ పక్కన నిలబడ్డాడు. ఇక్కడ చూడండి, బట్టలు అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళు అటాక్ చేశారు, ఈయన మెల్లగా లేచి నడుచుకుంటూ ఓ పక్క వచ్చి నిలబడ్డాడు. ఇక్కడితో సినిమా అయిపోయింది వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం. కానీ తర్వాత ఏం ఆలోచిస్తున్నారని సరిపోదు, మనకు డోస్ సరిపోదు. బాగానే ఉన్నాడుగా దుక్కలాగా, అసలు దెబ్బలు అయ్యి రక్తం ఏది అని చెప్పి ఆఫ్ ద రికార్డు బట్టలు దించుకోవటం, ఆ బ్లడ్ పోసుకోవటం, ఇదంతా తర్వాత క్రియేట్ చేసుకున్నారు. మళ్ళీ ఈ సీన్లో కూడా ఈ కెమెరామెన్ ఎవరైతే ఉన్నాడో
వీడికి ఈ పారిపోతున్న దుండగులను రికార్డ్ చేయాలా, అభినయం దర్శనం రికార్డ్ చేయాలి, అర్థంగా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇటు పోవాలా ఇటు పోవాలి అర్థం కాక కాసేపు ఇటు తిప్పాడు, కాసేపు ఇటు తిప్పాడు. ఏమైంది అయ్యగారు ఏమైంది అయ్యగారు ఏమైంది అయ్యగారు ఏమైంది? ఈ అభినయం దర్శనం ఏమనుకున్నాడంటే నేను ఫీల్డ్లో లేననుకున్నాడు. అంటే కెమెరా ఫ్రేమ్ ఎంతవరకు పెట్టాడో వాడికి తెలియదు కదా, ఆడు పక్కకు పోయి నిలబడ్డాడు అంతే, నేను ఫీల్డ్లో లేననుకుని. సరే ఇదంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా రికార్డ్ అయిపోయింది. మరి బయటికి ఎలా వచ్చింది అంటే ఈ కుమ్ములాట అయిపోయిన తర్వాత వెంటనే జనాన్ని పిలిచేశారు. జనాన్ని పిలిచిన తర్వాత ఈ సినిమాని ఎడిటింగ్ చేసుకోవడం వాళ్ళకి టైం లేదు. ఇప్పుడు అభినయం దర్శనం డైరెక్టర్ కదా, ఆ డైరెక్టరు అందులో పాత్రధారి అవ్వటం, ఎడిటింగ్ చేయడానికి టైం లేకపోవడం వల్ల ఆ తీసినటువంటి కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ చేసేసారు. కాబట్టి ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయో అవి కత్తిరించుకొని రిలీజ్ చేయడానికి వాళ్ళకి స్పేస్ లేదు, మొత్తం ఫార్వర్డ్ కొట్టేశారు. అరే అమ్మో నా కొడుకులు పోయారు అయ్యగారు అయ్యారు. ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేయగానే ఇందాకడ దుక్కలాగా నిలబడ్డ అభినయ్ పడిపోయి ఉన్నాడు. డ్రాయర్ చిరిగిపోయింది, రక్తం వస్తుంది. వాళ్ళు ఏం చేశారో తెలియదు. అయ్యగారు అయ్యగారు అరే సుధా రే వాసు ఏంట్రా రే అయిపోయిందిరా. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు చూడండి, బ్రైట్గా కళ్ళు ఇలా తెరిచి, అది హైలైట్ అసలు. అయ్యగారు చంపేశారు అయ్యగారు చంపేశారు. ఇది కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ బాగా. ఇప్పుడు కూడా వాడు ఒరే 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 ఒక్కటే ఫ్లో మెయింటైన్ చేస్తున్నాడు. చాలా ఎబ్బెట్టుగా ఉంది ఇది. ఇక్కడ ఈ ఫ్రేమ్లో ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, ఈ ఆర్టిస్ట్ తర్వాత మళ్ళీ క్యారెక్టర్ మారిపోయింది. ఫస్ట్ ఇతను వచ్చి ఈ అభినయాన్ని పట్టుకుని లేపుతున్నాడు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. బాహుబలి భానుకు ఫోన్ చేయి 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 భానుకు ఫోన్ భానుకు ఫోన్ చేయి భానుకు ఫోన్ చేయి భానుకు ఫోన్ చేయి. అసలు ఎవరికీ అర్థం కాని కథాంశం ఏంటంటే ఇందులో వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, ఏ విధంగా అటాక్ చేద్దాం అనుకున్నారు. ముగ్గురు వచ్చి పోని అటాక్ చేశారు, బీరు బాటిల్స్తో పొడిచారు అని చెప్తున్నారు కదా. ఎక్కడ పొడిచారు? శరీరం మీద గాయాలను కనపడట్లేదు. చంపేయాలని వచ్చారా? చంపేయాలని వచ్చిన వాళ్ళు పడుకోబెట్టి అంత మానభంగం చేశారు కదా, వాళ్ళు చంపేయడం ఈజీగా కదా, చంపేయచ్చు కదా. ఎందుకు చంపలేదు? చంపడానికి వచ్చిన వాళ్ళని డ్రాయర్ దించుతాడా అంటే వాళ్ళు వచ్చిన చంపడానికి రేపు చేయడానికి వచ్చారేమో అనే డౌట్ వస్తుంది ఇక్కడ చాలామందికి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇంత రేపు జరిగినా కూడా అభినయం గారి విగ్గు ఊడిపోలేదు. అన్న ఆటో ఏమైనా వచ్చిందా? ఆటో 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 ఈ జనాన్ని పిలిచేశారు. అంటే పాపం వీళ్ళందరూ ఆర్టిస్టులు కాదులే, వీళ్ళు న్యాచురల్ పబ్లిక్ అనమాట. ఈ వైట్ షర్ట్ అతను ఇంతకుముందు అక్కడ అభినయం పట్టుకుని లేపాడు కదా, మోసుకుని వచ్చిన సీన్ కూడా ఉంది. భానుకు ఫోన్ భానుకు ఫోన్ చేయి భానుకు ఫోన్ చేయి భానుకు ఫోన్ చేయి. అతను ఈ జనాలు వచ్చే టైంకి పడిపోయి ఉన్నాడు. అంటే ఒకడు పడిపోతే సరిపోదు, ఇద్దరు పడిపోతేనే దానికి ఎఫెక్ట్ వస్తుంది అని అనుకున్నారు. జనం రాకముందు ఆ పిల్లోడు యాక్టివ్గానే ఉన్నట్లుగా చూపించారు సినిమాలో. జనాలు వచ్చేటప్పటికి పడిపోయాడు. ఇక్కడ చూసారా ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషను? కాళ్ళు ఒకళ్ళు చేతులు ఒకళ్ళు పట్టుకుని రుద్దేస్తుంటే ఆ బాధతో విలవలాడిపోతున్నట్లుగా ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో మొత్తం సీన్ అంతా కవర్ చేశాడు. నాగార్జున గారు ఏమన్నారంటే ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, నాన్నగారు అయితే ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడా అన్నారు. ఇక్కడి నుంచి సినిమా హాస్పిటల్కి షిఫ్ట్ అయింది. ముందు ట్రీట్మెంట్. అసలు స్పృహలో లేకుండా అన్ని గంటల పాటు అలా పడి ఉండడానికి కారణం ఏంటి? దెబ్బలు ఎక్కడ తగిలాయి? ఏదో చిన్న చిన్న గీతలు కనపడుతున్నాయి, అదేదో కలర్ లాగా ఇంకు కనపడుతుంది. అంతకు మించి అసలు దెబ్బలు ఎక్కడ తగిలినాయి? కత్తులతో పొడిచారా, బీరు బాటిల్తో ఎక్కడ గుచ్చారా, పలానా చోట గాయమైంది, ఎక్కడా లేదు.